వేరే సరే అంటే ఎవరు కొత్త వాళ్ళు సోషల్ ప్రాబ్లమాటిక్ ఈవెన్ అదర్ కూడా నేను ఏం తీసుకున్నా అంటే మా ఏరియాలో ఎక్కువ నెక్స్ట్ టైం ఇక్కడ అన్ని చోట్ల చేయలేము కదా మ్యాన్ కూడా ఆడియో చెక్ చేస్తారా ఓకేనా ఉండడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతాయి బికాస్ నంబర్లెస్ వెహికల్స్ వల్లనే మన డిస్ట్రిక్ట్లో స్నాచ్ షూట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా కొన్ని నంబర్లెస్ వెహికల్స్ కూడా ఉన్నాయి. నంబర్లెస్ వెహికల్స్ని ఖచ్చితంగా సీజ్ చేసిన తర్వాత క్రైమ్స్ లైవ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారనేది చెక్ చేసుకోవడం. అదేవిధంగా మనకి కాకుండా Do you have ID card of owner? Owner ID card ఉంది. ఫోన్ ఉంది. నవ్వకుండా చూసి మీ దగ్గర ఎందుకు ఉంది మరి కొనుక్కున్నావా? అవన్నీ ప్రాపర్గా చెక్ చేసి ఇస్తారు. ఓకే మరి ఐడి కార్డ్ కాగితాలు ఇచ్చండి. తలవాడి నీకు మాట్లాడుతున్నావా? AP07 DG 41 తలవాడి నీకు మాట్లాడుతున్నావా? AP07 DG 41 నోటీస్ మోటార్లో ఉందా? ఉందా? అదిలే లేదయ్యా ఎందుకు వచ్చినట్టు అందుకే ఈరోజు
మన శారదా కాలనీలో 20th నుంచి 31st లేన్ వరకు 11 లేన్స్ వరకు కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఇన్ఛార్జ్గా పెడుతూ తర్వాత డిఎస్పీ వెస్ట్, డిఎస్పీ సౌత్ as well as ట్రైనింగ్ ఏఎస్పీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో టోటలీ డిఎస్పీ సిసిఎస్ కూడా పార్టిసిపేట్ చేశారు. టోటలీ 110 మెంబర్స్ ఫోర్స్తో పాటు 11 లేన్స్ చెక్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు వరకు మనం ఒక 43 బైక్స్, 3 ఆటోస్ సీజ్ చేయడం జరిగింది వితౌట్ డాక్యుమెంట్స్, వితౌట్ నంబర్ ప్లేట్స్. సో సిటీలో ఎక్కడ కూడా ఎంటైర్ డిస్ట్రిక్ట్లో కూడా నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ని సీజ్ చేస్తాము. మళ్ళీ దాన్ని చట్ట ప్రకారం వాళ్ళకి చేరకుండా ఉండడానికి కోసం చూస్తాం. బికాస్ ఎందుకంటే నంబర్ ప్లేట్స్ లేని బైక్స్ వల్లనే ఈ స్నాచింగ్, అదర్ క్రైమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి నంబర్ ప్లేట్స్ లేని వెహికల్స్ పైన మనం గట్టిన చర్యలు తీసుకుంటున్నాము. అది కాకుండా మనకి 15 సస్పెక్ట్ షీట్స్ ఈ ఏరియాలో ఉన్నారు చెక్ చేసిన 11 లేన్స్లో. అదేవిధంగా 3 రౌడీ షీట్స్ కూడా ఉన్నారు. అందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. ఒక రౌడీ షీట్ తప్ప రిమైనింగ్ అందరూ ఉన్నారు. వాళ్ళని కూడా రేపు పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడం జరిగింది. సో కమింగ్ డేస్లో కూడా కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు కానీ అదర్ టైంలో కానీ ఈ సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్ పైన సర్ప్రైజ్ చెక్స్ అనేది ఉంటాయి. వాళ్ళ హౌసెస్ కూడా సెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఈరోజు డ్రోన్, అదేవిధంగా బాడీ వార్న్ కెమెరాస్, అదేవిధంగా మనకి ఈ ఫింగర్ ప్రింట్ డివైసెస్ మనం యూజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్ కాకుండా అదర్ మెంబర్స్ది కూడా ప్రతి ఒక్క టీంలో కూడా ఫింగర్ ప్రింట్స్లో చెక్ చేయడం వల్ల ఎవరైనా దీని ముందే వాళ్ళపైన క్రైమ్ ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళపైన కూడా ఎక్కువ దృష్టి సాధించడానికి మనకి ప్లాన్ చేయడం జరిగింది. సో ఇదన్నీ కూడా ఈరోజు చేయడం జరిగింది. సో మన కమింగ్ డేస్లో కూడా ఇలాంటి కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూస్గా జరగబోతుంది. సో దీనివల్ల మనకి రెగ్యులర్గా క్రైమ్ అనేది కంట్రోల్లో పెట్టడానికి ఒక స్కోప్ ఉన్నట్టు మేము భావిస్తున్నాము. సో ఈ ఫోర్స్ అందరూ కూడా ఇప్పుడు మనం మైండప్ చేస్తున్నాము. సో ఎస్డిపిఓ వెస్ట్, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అందరూ కూడా దీనికి ప్రాపర్గా ప్లాన్ చేసి బాగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.